నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఒత్తిడి తేవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం. దర్యాప్తు సంస్థ డైరెక్టర్ను స్వయంగా కలవనున్న రేవంత్ రెడ్డి. ఉత్తమ్ 100 రోజుల్లో రిటైర్ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్. మెట్రో స్వాధీనానికి కేబినెట్ ఆమోదం. బస్వాపూర్ చిన్న కాళేశ్వరం అంచనాల పెంపు. నేడు తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు. ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. కార్మికులు అధైర్యపడొద్దని కోరిన సీఎం, మంత్రులు. అమరావతిలో 1208 కోట్లతో క్వాంటమ్ జంట టవర్లు. సిఆర్డీఏ అథారిటీ భేటీలో నిర్ణయం. ప్రతి నిర్మాణం ఐకానిక్గా ఉండాలని చంద్రబాబు ఆదేశం. ప్రభుత్వ భూముల తాకట్టుకు వైసీపీ నేత నిత్యానందరెడ్డి యత్నం. 4.5 కోట్ల రుణం తీసుకునేందుకు కుట్ర. పెద్ద దస్తగిరి హత్యతో నిలిచిపోయిన ప్రక్రియ. ఇరాన్తో ఒప్పందానికి తొందరలేదన్న ట్రంప్. టెహరాన్లో నాయకత్వ గందరగోళం ఉందని వెల్లడి. ఐక్యంగానే ఉన్నామన్న పెజెష్కియాన్, గాలిబాఫ్. లెబనాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ 3 వారాల పొడిగింపు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు. అయినా కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు. విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలు చెల్లించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. చిన్న కాళేశ్వర భూసేకరణకు, బస్వాపూర్ రిజర్వాయర్ సవరించిన అంచనాలకు పచ్చజెండా ఊపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనానికి 13,615 కోట్ల రుణం ఇవ్వడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంగీకరించగా ఇందుకు సంబంధించిన ఒప్పందానికి, డాక్యుమెంట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 30 నాటికి మెట్రో రైలు ప్రభుత్వపరం కావడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన అనేక సిఫారసులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పదవీకాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిన పాలక వర్గాలను నియమించేందుకు ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 64 ఎకరాల్లో 21 రకాల క్రీడా సౌకర్యాలు కల్పించాలని, అవుట్డోర్ స్టేడియం సామర్థ్యం 20,000 నుంచి 50,000కు పెంచాలని నిర్ణయించింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మంథని నియోజకవర్గంలోని మహదేవ్పూర్, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం మండలాల్లోని దాదాపు 45,000 ఎకరాలు 63 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమయ్యే 166 కోట్ల 67 లక్షల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. సాగునీటి శాఖకు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్ రిజర్వాయర్ అంచనాలను 2,670 కోట్లకు పెంచేందుకు ఆమోదముద్ర వేసింది. విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 6,000 పైచిలకు వాళ్ళ రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. రాబోయే 100 డేస్ లో ఎలా వాళ్ళకి క్లియర్ చేయాలి అన్నది ఒక ప్రణాళికను తయారు చేయాలని మా వంతుగా మంత్రులు గాని, ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే సాలరీస్ లో హోల్డ్ చేసి రిమైనింగ్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 డేస్ లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఎలా ఇస్తున్నాము 100 డేస్ లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నారు. మొక్కజొన్న రైతులకు బాసటగా పండిన పంటలో 50% కొనుగోలుకు మంత్రివర్గం నిర్ణయించింది. 14.89 లక్షల టన్నులను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. ఇందుకు అవసరమైన 4,000 కోట్ల రుణం పొందడానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపట్టేలా సిబిఐపై ఒత్తిడి పెంచాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా సిబిఐ డైరెక్టర్ని కలవాలని నిర్ణయించారు. జస్టిస్ ఘోష్ కమిషన్కు సంబంధించి హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి హైకోర్టు తీర్పుపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించిన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తీర్పు సారాంశంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు ప్రత్యామ్నాయాల్ని మంత్రులకు వివరించారు. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని, కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టు ఎక్కడా తప్పుబట్టలేదని తెలిపారు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణాలతో నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే సూచించిందని ఆయన వివరించారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసి 9 నెలలైనా సీబీఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదని కేబినెట్లో చర్చ జరిగింది. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల్ని సంప్రదించి సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా తేల్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. జడ్జిమెంట్ లో అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కేబినెట్ లో నిర్ణయం ఏం జరిగిందంటే, ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని సమావేశమై తదుపరి లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో మేము డిసైడ్ చేయబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను అతి త్వరలో సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి ఈ నివేదికలన్నీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి సిబిఐ డైరెక్టర్ ని స్వయంగా కలవబోతున్నాము. డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం నేడు చర్చలు జరపనుంది. ఉదయం 10 గంటలకు ఐఏఎస్ అధికారుల కమిటీ జేఏసీతో చర్చించనుంది. తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో కూడిన ఆదాయ వనరులకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది. నర్సంపేటలో డ్రైవర్ నిప్పంటించుకున్న ఘటనపై నిన్న మంత్రివర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. నిన్న మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలతో కుటుంబ సభ్యులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన శంకర్ గౌడ్ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులతో పాటు సమ్మెలో పాల్గొన్నారు. డిపో ఎదుట నిరసనల సమయంలో శంకర్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర గాయాల పాలైన శంకర్ను తోటి కార్మికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. శంకర్ గౌడ్కు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. 80% గాయాలైన ఆయన ఉదయం 2:40 తుదిశ్వాస విడిచారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించారు. ఆంధ్రప్రదేశ్కు ఆదాయాన్ని ఆర్జించే నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధానిలో చేపట్టే ప్రతి నిర్మాణం ఐకానిక్గా ఉండాలని తేల్చి చెప్పారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జంట టవర్ల నిర్మాణం సహా వివిధ మౌలిక వసతుల కల్పనకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ 60వ సమావేశం జరిగింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జంట టవర్ల నిర్మాణానికి 1208.41 కోట్లు వ్యయం చేసేందుకు పాలనా అనుమతి ఇచ్చింది. అమరావతి సచివాలయ జీడీఏ హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు గాను 2540 కోట్ల వ్యయం చేసేందుకు అథారిటీ పచ్చజెండా ఊపింది. శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం లభించింది. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అథారిటీ అంగీకారం తెలిపింది. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. 2వ దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో మార్పు చేసేందుకు అంగీకారం తెలిపింది. మెట్ట భూములకు ఎకరాకు 40,000 చొప్పున, జరీబుకు 60,000కు కౌలును పెంచుతూ సిఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఏటా మెట్ట భూములకు 3,000 చొప్పున, జరీబు భూములకు 5,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెంపునకు పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో 1.78 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు వేర్వేరు చోట్ల 4.23 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదించింది. అగ్నిమాపక శాఖకు రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాలు, ఆప్కాప్కు రాయపూడి వద్ద
వద్ద 0.49 ఎకరాలను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అమరావతిని హరిత నీలినగరంగా, లివబుల్ సిటీగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా చేపట్టే అసెంబ్లీ లాంటి భవనాలను సందర్శించే వారికి అద్భుతమైన అనుభూతి కలిగేలా నిర్మాణాలుండాలని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియపై కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజన్ గా అమరావతి ఉండాలని సూచించారు. రాజధానిలో నిర్మించే ఎత్తైన ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే స్థలాలు కేటాయించాలన్నారు. నీరు, విద్యుత్ సరఫరాలాగే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ ద్వారా భవనాలకు చల్లదనం అందేందుకు అవసరమైన ప్రణాళికలు చేయాలన్నారు. బిట్స్ పిలాని సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిని సీఎంకు వివరించారు. క్యాంపస్ లో క్వాంటం, ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బిట్స్ పిలాని ప్రతినిధులు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని క్యాంపస్ సహా సంస్థ విస్తరణ కోసం 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేలా బిట్స్ క్యాంపస్ లో ప్రణాళికలు చేయాలని చంద్రబాబు సూచించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా 3వ రోజు మంత్రులు ప్రపంచ స్థాయి పోర్టులు, స్మార్ట్ ఇండస్ట్రియల్ మోడళ్లను పరిశీలించారు. ప్రపంచ ప్రసిద్ధ పిఎస్ఏ, టువాస్ పోర్టులను సందర్శించిన బృందం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని తెలుసుకుంది. డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాలు, రిమోట్ ఆధారిత క్రేన్ వ్యవస్థలు, లాజిస్టిక్స్లో సమయం, ఖర్చు తగ్గింపు విధానాలపై అధికారులు వివరణ ఇచ్చారు. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ టెర్మినల్గా అభివృద్ధి చెందుతున్న టువాస్ పోర్టు పనితీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జేటీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని స్మార్ట్ ఎస్టేట్లు, గ్రీన్ ప్రాజెక్టులపై మంత్రులు లోతైన అధ్యయనం చేశారు. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో జరిగిన భేటీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలను మంత్రులు వివరించారు. స్థిరమైన పాలన, కొత్త పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థపై దృష్టి పెట్టారు. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రులు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం, కొత్త పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. రాజధాని అమరావతి, గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించిన సంఘాలు అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. మండపేట మెయిన్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కాకినాడ, అనపర్తి, జగ్గంపేటలో ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కొత్తపేటలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ముమ్మిడివరంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు వాటర్ ట్యాంకు సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అమలాపురం పార్క్ రోడ్డులో ఆందోళన చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతబాబును అరెస్టు చేయాలని కోరుతూ కురుపాం, పార్వతీపురం, రంపచోడవరం, విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తిరుపతిలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో మహాసేన రాజేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మీరు 24లో చూసారు, మరి రేపు 29లో మీరు కనీసం ఓటు అడగడానికి దళిత కాలనీకి రావాలంటే తల వంచి దళిత సమాజానికి క్షమాపణ చెప్తే తప్ప కనీసం ఓటు కూడా అడగనివ్వరు. ఈ అనంతబాబుకి బెయిల్ ముఖ్యంగా ఫస్ట్ రద్దు చేయాలి. ఎందుకంటే ఆ బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆ పదవి, ఎమ్మెల్సీ పదవి రద్దు చేసి, బెయిల్ రద్దు చేసి, అలాగే సాక్షులను బెదిరించకుండా మరి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని. ఇరాన్తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకునే విషయంలో తాను తొందరపట్టం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. 2 వారాల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకుని ఉండొచ్చని ఆయన చెప్పారు. అయితే వాటన్నింటినీ ఒక్క రోజులోనే ధ్వంసం చేయగల సామర్థ్యం తమ సైనికులకు ఉందని తేల్చి చెప్పారు. మరికొన్నాళ్ళు ఇంధన ధరల్లో పెరుగుదల ఉంటుందని, వాటికి అమెరికన్లు సిద్ధపడాలని సూచించారు. మరోవైపు ఇరాన్ రాజధాని టెహరాన్లో గగనతల రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ కావడం చర్చనీయాంశంగా మారింది. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మీడియా ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు గడువు విధించాలని అనుకోవడం లేదని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ అగ్రనాయకత్వం గందరగోళంలో ఉందన్నారు. దాని నుంచి కోలుకునేందుకు వారికి సమయం ఇస్తానని చెప్పారు. ఇరాన్తో యుద్ధం నిర్దేశించుకున్న గడువును మించి సాగుతోందని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, పోరు ప్రారంభమైన తొలి 4 వారాల్లోనే ఇరాన్ సైన్యాన్ని బలహీనపర్చామని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం తన ధ్యాసంతా మెరుగైన ఒప్పందం కుదుర్చుకోవడంపైనే ఉందన్నారు. వారు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.
ఇప్పటికే ఇరాన్లోని 75% లక్ష్యాల్ని ధ్వంసం చేశామని తెలిపారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. టెహరాన్పై అణుబాంబును ప్రయోగిస్తారా అని ప్రశ్నించగా లేదని బదులిచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణను 3 వారాలు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. Right now we have it closed. We have total control of the strait. And the fact that it's closed, they would have opened it up 3 days ago. They came to us and they said, we will agree to open the strait. And all my people were happy. Everybody was happy except me. I said, wait a minute, if we open the strait, that means they're going to make $500 million a day. I don't want them to make $500 million a day until they settle this thing. So I'm the one that kept it closed. We have total control of it. And it'll open when they make a deal or something else happens that's very positive. ఇరాన్ ప్రభుత్వంలో చీలికలు ఉన్నాయన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఆ దేశాధ్యక్షుడు సహా ఇతర నాయకులు ఖండించారు. సైన్యంలోని అతివాదులు, రాజకీయ వ్యవస్థల్లోని మితవాదుల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. అతివాదులు, మితవాదులు అనే భావన తమ దేశంలో లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ ఘాలిబఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తమంతా ఐక్యతతో పనిచేస్తామని తెలిపారు. సుప్రీం లీడర్కు విధేయుడిగా ఉంటామని తేల్చి చెప్పారు. తమ చర్యలతో దురాక్రమణదారుల్ని పశ్చాత్తాపడేలా చేస్తామని హెచ్చరించారు. ఒక్కడే దేవుడు, ఒక్కడే నాయకుడు, ఒక్కటే దేశం, ఒక్కటే మార్గమని రాసుకొచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ రాజధాని టెహరాన్లో గగనతల రక్షణ వ్యవస్థలు క్రియాశీలం కావడం చర్చనీయాంశంగా మారింది. దాడులు జరిగినప్పుడే వాటిని క్రియాశీలం చేస్తారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని, ముందస్తు సన్నాహాల్లో భాగంగా టెహరాన్ వాటిని క్రియాశీలం చేసి ఉంటుందని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అమెరికా అనుమతిస్తే ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్లేందుకు సిద్ధమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జు చెప్పారు. ముందు ఖమేనీ వంశాన్ని నాశనం చేస్తామని వివరించారు. మరోవైపు దక్షిణ లెబనాన్లో 3 హెజ్బొల్లా మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ ఫైటర్ జెట్పై హెజ్బొల్లా క్షిపణిని ప్రయోగించడంతో దాడి చేశామని వివరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్బొల్లా పదే పదే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఉత్తర ఇజ్రాయెల్ దిశగా రాకెట్లు ప్రయోగించామని హెజ్బొల్లా తెలిపింది. అయితే వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది. విమానాలు లేదా భూమార్గంలో ఇరాన్కి వెళ్లొద్దని భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. భారత్ నుంచి ఇరాన్కు విమాన సర్వీసులు పునః ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టెహరాన్లోని భారత ఎంబసీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా గగనతల ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఫలితంగా ఇతర దేశాల నుంచి టెహరాన్కు విమాన సర్వీసులపై ప్రభావం పడుతోందని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు ఎంబసీ సమన్వయంతో నిర్దేశిత భూ సరిహద్దు మార్గాల ద్వారా వెళ్లిపోవాలని సూచించింది. అత్యవసర సమయాల్లో తమను సంప్రదించాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు మొదలుపెట్టిన సమయంలో విద్యార్థులు సహా 9,000 మంది భారతీయులు అక్కడ ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు దాదాపు 1,800 మంది భారత్కు సురక్షితంగా తిరిగొచ్చారు. పెద్దదస్తగిరి హత్య కేసులో నిందితుడైన వైసీపీ నేత నిత్యానంద్ రెడ్డి తన భార్య దీప్తి పేరిట ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి 4.5 కోట్లు బ్యాంకు రుణం పొందేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ కోసం సర్వం సిద్ధమైంది. ఇందుకు 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చేలా అధికారులతో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సీకేదిని మండలం మామిళ్లపల్లిలో సర్వే నెంబర్ 706-2లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై నిత్యానంద్ రెడ్డి కన్నుపడింది. దీని పక్కనే నిత్యానంద్ రెడ్డికి చెందిన ప్రైవేటు విద్యాసంస్థ ఉంది. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని తనదిగా పేర్కొంటూ మార్కెట్ విలువ 12 కోట్ల 10 లక్షల రూపాయలుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం చెల్లించారు. ఈ నెల 20న రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉండగా పెద్దదస్తగిరి హత్య కేసులో నిత్యానంద్ రెడ్డి పరారీ కావడంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ఈ కుట్రలో పాల్గొన్న రిజిస్ట్రేషన్ అధికారులు భయంతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. భర్తను నిందితుడిగా పేర్కొన్నప్పటికీ ఆయన భార్య దీప్తి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ప్రక్రియ పూర్తి చేయాలని పట్టుబట్టారని తెలిసింది. కడప జిల్లా పులివెందుల పర్యటనకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా పరిగణించింది. 2 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. జగన్ పులివెందులకు రాగానే ఒంటిమిట్ట నుంచి 3 అర్చకులు మనోజ్ కుమార్, శ్రావణ్, పార్థసారథి మరికొందరు వెళ్లి టీటీడీ శాలువా కప్పి ఆశీర్వాదం అందజేశారు. ఒంటిమిట్ట తలంబ్రాలు, ప్రసాదాలు ఇచ్చారు. అనుమతి లేకుండా ఒంటిమిట్ట నుంచి బయటికెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు, రాజకీయ నేతలకు ఆశీర్వాదం ఇవ్వడంపై టీటీడీ నోటీసులు ఇచ్చింది. టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంత్ నుంచి అర్చకులు నోటీసులు అందుకున్నారు. ఒకప్పుడు ఈవీఎంల ద్వారానే గెలిచిన ముఖ్యమంత్రి అయిన జగన్ ఇప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం తగదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఉప రవాణా కార్యాలయంలో పీఎం రాహత్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
చంద్రబాబు బ్రాండ్ వల్లే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి మండిపల్లి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 25 నిమిషాలు సమావేశమయ్యారు. పార్టీ పైన ప్రభుత్వం పైన శ్రేణులు అసంతృప్తి చెలరేగకుండా పాలన సాగించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 12 జిల్లాల్లో డీసీసీ సమావేశాలు నిర్వహించినట్లు చెప్పగా పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. మరింత విస్తృతంగా పర్యటించాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీకి వెన్నెముకలైన కార్యకర్తలు పార్టీకి ప్రభుత్వానికి దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపై ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులపై వస్తున్న ఫిర్యాదులపై చర్చించినట్లు సమాచారం. ఎస్సీలు, ఎస్టీలకు ఉన్నట్లే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఆచరణలో లోపాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు చేపట్టే డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే ప్రారంభించేలా కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సుమారు 941 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకి తెలంగాణ వాటాగా 200 కోట్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు నిర్మించ తలపెట్టిన 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పురోగతిపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఎల్బీ నగర్, హైత్ నగర్ పరిసరాల్లోని 20 లక్షల మంది ప్రజలకు భారీ ఉపశమనం లభిస్తుందన్నారు. తద్వారా హైదరాబాద్ విజయవాడ దారిలో 15 నిమిషాల్లోపే నగరం దాటి వెళ్లొచ్చన్నారు. ఒకే వర్క్ ఏజెన్సీ నిర్మాణ పనులు చేపడితే త్వరగా పూర్తి చేసేందుకు వీలుంటుందని మంత్రి వెంకటరెడ్డి సూచించారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ నాయకత్వం దోమలగూడ ఏబీ కాలేజ్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు జన్ ఆక్రోశ్ పాదయాత్ర నిర్వహించింది. బీజేపీ నాయకులు, మహిళలు జాతీయ జెండాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఇండీ కూటమి పార్టీలపై కమలనాథులు మండిపడ్డారు. మహిళా బిల్లు వీగిపోయినందుకు రేవంత్ రెడ్డి, స్టాలిన్ సంబరాలు జరుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ చట్టాన్ని అడ్డుకుని ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మహిళా బిల్లు అడ్డుకున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంలో కాంగ్రెస్ పార్టీ ఈసీ వద్ద తమ ప్రాథమిక వివరణను దాఖలు చేసింది. ఖర్గే వ్యాఖ్యల్లో ఎక్కడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి లేదా మరే ఇతర చట్టాల ఉల్లంఘన జరగలేదని పేర్కొంది. ఈసీ ఇచ్చిన నోటీసులు దురుద్దేశాలతో కూడుకున్నవని ఆరోపించింది. సమగ్ర వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు కావాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ లేఖ రాశారు. ఒకే నెంబర్తో ఉన్న 2 వేర్వేరు నోటీసులు తమకు అందాయని, రెండింటిపైన వేర్వేరు అధికారుల సంతకాలు ఉన్నాయని ఆ లేఖలో ఆయన ఎత్తి చూపారు. ఆ రెండింటిలో ఒక నోటీసును ఉపసంహరించుకున్నారా లేదా అనేది ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఒక నోటీసులో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లు పేర్కొన్నారని జయరాం రమేష్ తెలిపారు. ఈసీ వెబ్సైట్లో ఫిర్యాదుదారుడి పేరు తొలగించారని ఆక్షేపించారు. కేవలం అధికార పార్టీ నాయకుల ఫిర్యాదుల ఆధారంగా కనీస పరిశీలన లేకుండా నోటీసులు ఇస్తున్నట్లు ఈ ఘటన సూచిస్తోందని పేర్కొన్నారు. ప్రధానిపై వ్యాఖ్యల విషయంలో ఖర్గే ఇప్పటికే స్పష్టత ఇచ్చారని జయరాం రమేష్ చెప్పారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెలువరిసింది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి ఈ 2 రాష్ట్రాల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 152 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 92.72% పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్లలో 92.69% మంది ఓటుకు వినియోగించుకోగా 90.92% మంది పురుష ఓటర్లు ఓటు వేశారు. తమిళనాడులో 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 85.14 పోలింగ్ నమోదైంది. 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 11.51% అధికమని ఈసీ తెలిపింది. 5 జిల్లాలు మినహా మిగతా చోట్ల 80% దాటి పోలింగ్ నమోదైందని వెల్లడించింది. సీఎం ఎంకే స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూరులో రాత్రి 10:30 వరకు 86.11% పోలింగ్ జరగగా టీవీకి అధినేత విజయ్ బరిలో ఉన్న పెరంబూర్లో 89.73% పోలింగ్ నమోదైంది. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేయడం, పోలింగ్ను ఎన్నికల సంఘం ప్రశాంతంగా నిర్వహించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలకు స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల రాజకీయాల్లోని మహిళలు నొచ్చుకొని ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నారని ప్రకటించారు. తన క్షమాపణలు కేవలం సోదరీమణులు, కుమార్తెలకు మాత్రమేని, రాజకీయ నాయకులకు కాదని చెప్పారు. లైంగిక దాడులకు పాల్పడిన నేతలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళలపై ఆ రాబందుల కన్ను పడనివ్వబోనని పప్పు యాదవ్ వెల్లడించారు.
తన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న వారు మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఎందుకు గలమెత్తలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ అవినీతిని అంతం చేసి మహిళలను రక్షించడమే తన ప్రధాన లక్ష్యమని పప్పు యాదవ్ స్పష్టం చేశారు. నేతల గదిలోకి వెళ్లకుండా 90% మహిళా ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేయలేరని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పప్పు యాదవ్ క్షమాపణలు చెప్పారు.